కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే బాబు గారు ఇది ఎంతో మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు, అలాగే అందరినీ ముంచేసిన ప్రభుత్వం అని కూడా చెబుతున్నారు. ఆయన మాటల్లోనే ఉందాం. ముందు ఆయన ఒక పాట పాడతారు, ఆ తర్వాత విషయంలోకి వెళదాం. మంచిని సమాధి చేస్తారా బాబు గారు, మీరు మంచిని సమాధి చేయడమే కాదు బాబు గారు, 7 లక్షల మంది ప్రజల్ని వరదలో కూడా ముంచేసిన ఘన చరిత్ర బాబు గారు మీది. ఈరోజు మనం ఇది మంచి ప్రభుత్వం. బాబు గారు, వెనకటికి ఒక ఆవిడ నా మొగుడే పిత్తాలి, నేనే ఆ వాసన చూసి మెచ్చాలి అని చెప్పిందట. అలాగుంది బాబు గారు మీ గొప్పతనం గురించి చెబుతుంటే. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గొడవ కూర్చోదండి. మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి అనే పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. అటు కేంద్రంలో గాని ఇటు రాష్ట్రంలో గాని ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల కోసమే పనిచేస్తున్నాయి. ఊరుకోండి బాబు గారు, అబద్ధాలు చెప్పకండి. ప్రభుత్వాలు రెండు ప్రజల కోసం లేదు, మీ స్వార్థాల కోసం ఉన్నాయి. నీ హెరిటేజ్ ఇన్ని ప్రమోట్ చేసుకోవడానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలోనే అపచారం జరిగిపోయింది, నెయ్యి కల్తీ జరిగిపోయింది అని చెప్పి ఆయన్ని ప్రపంచం అంతా అపకీర్తి పాలు చేసిన ఘన చరిత్ర ఇది. ఈ చరిత్ర అంతా విని మోడీ కళ్ళు లేని కబోదిలాగా మూగవాడిలాగా ఏమెరగనట్టు కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అబద్ధాలు చెప్పకయ్యా. బాబు గారు, ఒక్క విషయం చెప్పండి, పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలో చెప్పండి. పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే మళ్ళీ సైకిల్ పోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ పార్టీ తరఫున మీ పార్టీకి ఇస్తారు, మాకు లేదు. అక్కడ ఉన్నారు వెళ్ళారని చెప్తుంది చెరుపు తరఫున. వాడికి లేదు, పాలు లేవు, మంచిలు లేవు, ఒక తాగడానికి అవకాశం కూడా మాకు లేదు. కేసులు తీసుకెళ్లిపోతున్నారు. పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే మళ్ళీ సైకిల్ పోవాలి. బాబు గారు, మీరంటే నాకు అందుకే ఎంతో ఇష్టం. ఉన్నది ఉన్నట్టు చెబుతారు, మీ అభిష్టం తప్పకుండా నెరవేరుతుంది బాబు గారు. పడవలేసారన్నారు, పడవలు మనిషికి 500 రూపాయలు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ టన్నుకి తిరుగుడు ఇట్టి వెళ్ళిపోయాడు. అసలు మాట్లాడకుండా సాయం చేస్తాడు కదా, ఏంది చేస్తాడు ఆయన, చేస్తాడు బాగానే చేస్తాడు. జనాలు మునిగిపోతున్నాడు, చూసిపోతున్నాడు కానీ ఇట్టి అనుకుంటా. బాబు గారు, మీరెందుకు తిడతారు బాబు గారు? మీ మంది మార్బలం ఉంది కదా, వారు తిడుతూ ఉంటారు, వారితో తిట్టిస్తూ ఉంటారు. ఇకపోతే తమరు చేతులు ఊపుకుంటూ ఎంగిలి మెచ్చుకెళ్ళకుండా వెళ్ళిపోయారని ఆ వృద్ధుడు చెప్తున్నాడు. విన్నారు కదా, అంత గొప్ప మనిషి బాబు గారు. మీ గురించి అంత చెప్పుకున్నా తక్కువే బాబు గారు. దగ్గర పెట్టుకుంటారా లేదా? మక్కలు ఇరగొట్టిచ్చేస్తా, బీ కేర్ఫుల్. బాబు గారు, మక్కలు ఇరగొట్టిచ్చేస్తానంటున్నారు. వరద బాధితులకు చాలా సంతోషం. సమయం వచ్చినప్పుడు వారే మీ మక్కలు విరగొట్టి గుడ్డలన్నీ ఊడదీసి రోడ్ల మీద తిప్పుతారు. సరే, ఇంకొక అమ్మగారు వచ్చారు. అమ్మగారు ఏదో మాట్లాడుతున్నారు, తమరి గురించి మాట్లాడతారు, ఒక్కసారి వినండి. పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది, వడ్డీతో సహా. ఇప్పుడు నువ్వు చూసిందంతా వడ్డీని, అసలు ఇంకా మొదలవ్వలేదు. ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తున్న దానికి టైటిల్ పెట్టి బాబు గారు ఏమన్నారు? గుడ్ గవర్నెన్స్ అనే టైటిల్ ఇస్తున్నారా? నేను చెప్పనా ఏ పేరు పెట్టుకోవాలా? 100 రోజుల్లో 43,000 కోట్లు అప్పు చేసినటువంటి అడుక్కు తినే ప్రభుత్వం అని టైటిల్ పెట్టుకుంటే ప్రజలందరూ సంతోషిస్తారు బాబు గారు. ఈ టైటిల్ మాత్రం మీకు చాలా సూటబుల్ అవుతుంది బాబు గారు, ప్లీజ్. దీన్ని కూడా కొంచెం మేము మాడిఫై చేస్తాం, యాడ్స్ అన్ని కూడా తప్పకుండా మాడిఫై చేయాలి. యాడ్స్ అన్ని కూడా నేను చెప్పను. అట్టగా ఫ్లాప్ అయినటువంటి సూపర్ 6 అనేటువంటి మొదటి యాడ్ గా సూపర్ 6 తీసుకోండి బాబు గారు. దిస్ ఈజ్ వెరీ సూటబుల్ టు యూ. మీరు డిజైన్ చేయడం ఎందుకు, నేనే డిజైన్ చేశాను, చూసుకోండి. రెండవ యాడ్ ఏమిటంటే తల్లికి వందనం కాదు బాబు గారు, తల్లికి పంగనామము, తల్లికి కొరివి అనేటువంటి యాడ్ ని నేను కూడా తయారు చేశాను. ఇది కూడా మీ యొక్క టైటిల్స్ చేంజ్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్, ప్లీజ్. ఇక మూడోది బాబు గారు, ఆడబిడ్డనిది. ఆడబిడ్డనిది కాదు, ఆడబిడ్డ మాకు పెద్ద గుడి బండ అనే టైటిల్ గా మార్చుకోండి బాబు గారు. ఇకపోతే 4వది బస్సు, అదే ఉచిత బస్సు. ఇది పెద్ద
అనేటువంటి టైటిల్ ని చాలా చక్కగా సరిపోతుంది. బాబు గారు 5వది ఏమిటంటే నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి కాదు, నిరుద్యోగులకు చేతిలో పెద్ద చిప్ప అమాబెచ్చం అని అడుక్కొనేటట్టుగా ఒక యార్డు నేనే చేశాను. ఇది కూడా మీకు చక్కగా సరిపోతుంది. 2 ప్రభుత్వాలు చేసిన పనులు మన ప్రజల్లో తీసుకెళ్దాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకుపోవాలి. బాబు గారు మీరు చెప్పాక నేను ఎలా మర్చిపోతాననుకున్నారు బాబు గారు? అసలు ఉన్నదేమి నేను మీకోసమే కదా బాబు గారు. మీరు చేసినటువంటి వాగ్దానాలు, ఘనకార్యాలు, వరదల్లో ముంచేయటాలు, వెంకటేశ్వర స్వామి అప్రతిష్టను, అంతర్జాతీయ కీర్తిని అప్రతిష్ట పాలు చేసినటువంటి మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను బాబు గారు? మీ గూటాల కూటమి ప్రభుత్వాన్ని మేము రోజు పైకి తీసుకుని వెళుతూనే ఉంటాను. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు బాబు గారు. మై హోనా పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే మళ్ళీ సైకిల్ పోవాలి. బాబు గారు ఐ లవ్ యూ బాబు గారు. మీ అభిష్టం తప్పకుండా నెరవేరుతుంది బాబు గారు. పేదవాడికి న్యాయం జరగాలంటే తప్పకుండా ఈ సైకిల్, ఈ కలవ పువ్వు, గ్లాసు పక్కన పగిలిపోయి వెళ్ళిపోతాయి బాబు గారు. మీరు ఏం టెన్షన్ పడుతుంది? తప్పక మీ అభిష్టాలు మాత్రం నెరవేరుతాయి బాబు గారు. మీకు మాత్రం ఇప్పుడు సన్మానం చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్లీజ్ మీరు అంగీకరించండి. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. బాబు గారు ఇక సన్మానం అయిపోయింది కాబట్టి మీరు మీ గూటాల కూటమి అందరూ కలిసి ఈ మంచి ప్రభుత్వం అనే మంచి ప్రభుత్వం స్టిక్కర్లు తీసుకుని ప్రతి గోడకి అంటించడము మొదలు పెట్టండి. ముందుగా మా చింతకాయగాడు లైన్ లో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అంటించేద్దామా బట్టికెళ్ళని ఆ మహానుభావుడికి మనము వందనాలు తెలియజేసుకుంటూ మీకు మేము ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాము. ఇంకా చింతకాయ దగ్గరికి వెళదాము. మండలం చెర్లోపాలెంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతిలిచ్చారు. ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను స్పీకర్ గోడ కతికించారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 1000 కోట్లు. చింతకాయ గారు మీరంటే అందుకే నాకు ఎంతో ఇష్టం. బాబు గారు అప్పులు చేశారని ఎంత చక్కగా చెప్పారు. బాబు గారు 43,000 కోట్ల రూపాయలు 100 రోజుల్లోనే అప్పు చేశారు. వారు చాలా గొప్పవారు. ఇక 4 ఏళ్లలో చూస్తే 1825 రోజులు అవుతుంది. ఇక 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలలో 8,51,000 కోట్లు అప్పులు చేయటము తథ్యముగా నీకు నీ బాబుకి అదే చింతకాయి బాబు గారికి లక్ష్యముగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ అప్పులపై కొంతకాలంగా రాద్ధాంతం జరుగుతోంది. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చాయి. ఏపీ మరో శ్రీలంకలా మారుతుందని గగ్గోలు పెట్టాయి. అయితే పార్లమెంట్లో తాజాగా కేంద్రం ఇచ్చిన గణాంకాలతో విపక్షాల ఆరోపణలన్నీ ఒట్టివేనని తేలిపోయింది. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎంపీ లోక్సభలో అడిగారు. దీనిపై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని స్పష్టం చేశారు. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు 2,64,451 కోట్లు కాగా 2023 నాటికి 4,42,442 కోట్లకు చేరాయని తెలిపారు. 4 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు 1,77,991 కోట్లని తేల్చారు నిర్మలా సీతారామన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 100 రోజులు పూర్తయింది. 100 రోజులు జయము జయము చంద్రన్న జయమునేకు చంద్రన్న. 3 నెలల 10 రోజులు. ఈ 3 నెలల 10 రోజుల్లో కూడా హలో చింతకాయ్, నీకు మర్యాద ఇవ్వడం అసలు మంచిదే కాదు. నీకు అసలు మర్యాద తెలియదు కదా. ఎంతట్లోనైనా కానీ ఒరే తరే అంటావు. మరి నిన్ను కూడా ఒరే తరే అనడంలో తప్పు లేదు. కానీ ఇకపోతే విన్నాము కదా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ఏం చెప్పారు? జగన్ అప్పులు చేసేసాడు, ముంచేసాడు అన్నావు. ఆవిడేం చెప్పింది అన్నావు కదా. ఒరే నీ బాబు ఏం చేశాడు రా? ఆడొచ్చి 100 రోజులు కాలేదు 43,000 కోట్లు అప్పు చేసేసాడు. ఇంకా ఎంతకాలం ముందు 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు అప్పులు చేస్తాడో తెలుసా నీకు? పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే మళ్ళీ సైకిల్ పోవాలి. 8,51,000 కోట్లు మొత్తముగా అప్పు చేయటం ఖాయమురా. ఇది వాస్తవము. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ కూటానికి పెద్ద గూటము మాత్రము దూర్చడము తథ్యము. బాబు చెప్పినట్టుగా సైకిల్ పోవాలి, కమలం పోవాలి, గలాసు కూడా పక్కన పగిలిపోవాలి. ఇది తథ్యమురా చింతకాయ్. ఇక మరి నమస్కారము అందరికీ. బాయ్.